దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినమును మనకు అనుగ్రహించి దేవుని మాటలు ధ్యానము చేసే భాగ్యాన్ని మనకు ఇచ్చినందుకు దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుట కొరకై దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడలను మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ సమయమందు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు చూపవలసిన రుజువు ఏమిటి? దేవుని నమ్మిన వారు చూపవలసిన రుజువు మూలవాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 21వ వచనంలో ఒక అద్భుతకరమైన మాట ఒకసారి మనం చూద్దామా? వ్యాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. చాలు. ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడట, పోరాడండి. వ్యాజ్యం ఆడండి అంటే పోరాడండి. విశ్వాస జీవితం అనేది పోరాటం. అయితే పోరాడేటటువంటి మీ దగ్గర ఏముండాలి? రుజువు ఉండాలి అని యాకోబు రాజు చెప్పుచున్నాడు అన్నాడు. ఎవరు యాకోబు రాజు? ప్రభు అయిన యేసుక్రీస్తు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన అన్నాడు, ఈ లోకంలో పోరాడండి. అయితే మీ ప్రార్థనా పోరాటములో, విశ్వాస పోరాటములో, అన్ని పోరాటాలలో ఒక రుజువు ఉండాలి. ఉదాహరణకు, ఈ స్థలం నాదండి అని అన్నాం అనుకుందాం, ఇంకొకటి వచ్చి నాదండి అన్నాడు అనుకుందాం. అప్పుడు ఒక మధ్యవర్తి ఏమంటాడు? నీ దగ్గర ఏమున్నాయో చూయించు, నీ దగ్గర ఏమున్నాయో చూయించు, ఏది కరెక్టో చేస్తాం అని అంటారు. దౌర్భాగ్యం, మనల్ని అట్టు అడగల. ఏంటయ్యా నువ్వు మందిరం కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావు, అక్కడ ఎంత కొన్నావు, ఎవరి దగ్గర కొన్నావు అని అనట్లా. ఆ ఊర్లో అందరూ ఆ వీధిలో అందరూ అమ్ముకున్నా అడగలేదు, కానీ మనల్ని అన్నారు, అమ్మడానికి ఆమె ఎవరు, కొనడానికి నువ్వెవరు అని అన్నారు. అంటే ఆమెకి ఇచ్చింది, ఆమె అమ్ముకోవడానికి ఆమెకు హక్కు లేదు, అది కొనుక్కోవడానికి మనకు హక్కు లేదు. మనం ఏదో ఒక నియంత పాలనలో, ఇంతకుముందు సద్దాం హుసేన్ చచ్చిపోయినాడు ఉర్రు వేసుకొని, ఉర్రు వేసి చంపినారులేండి. అట్లా ఆయన దగ్గర ఎవరికి ఏం మాట్లాడే హక్కు ఉండదనమాట. అలాగా ఏది రుజువు చూపించాలి? మనం దేవుని నమ్ముకున్న మన జీవితంలో ఏ ఏ విషయాలు మనం రుజువు చూపాలో చూద్దాం. యోబు గ్రంథం మొదటి విషయానికి వెళ్దాం. 13వ అధ్యాయము, యోబు గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనము. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. చాలు. ఎవరు మాట్లాడుతున్నాడు? యోబు. దైవదాసుడైన యోబు మాట్లాడుతూ, మొట్టమొదటిది దేవుని నమ్మిన వారు చూపవలసిన రుజువు ఏంటి అంటే, నా ప్రవర్తన న్యాయమని రుజువు చూపాలి. అంటే మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు, మరలా గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థన చేస్తున్నామని మన ప్రార్థనలో అన్యాయం ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. ఉదాహరణకు, ప్రార్థన చేయడానికి ఇద్దరు వెళ్ళారు దేవాలయానికి అని లూకాసు వార్త 18లో మనం చూస్తాం. ఒక ఆయన ప్రార్థన పొగడ్తలతో ఉంది, ఒక ఆయన ప్రార్థన ఒప్పుకోలుతో ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేసిన
లేదా ప్రభువుని ఏదైనా అడిగిన దానిలో చేసే ప్రార్థనలో జీవించే విశ్వాస జీవితంలో ఏముండాలి? న్యాయం ఉండాలి. యోబు అన్నాడు, ఆయన నన్ను ఒకవేళ చంపేసిన నేను ఆయన కొరకే చూస్తాను, ఎందుకంటే నా ప్రవర్తన న్యాయమని నేను దేవునితో రుజువుపరుచుకుంటాను అన్నాడు. దేవునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా మన ప్రవర్తనలో న్యాయం ఉందా, అన్యాయం ఉందా? ఎప్పుడైనా మనం ప్రభువుని అడిగేటప్పుడు, దేవా నేను అన్యాయం గుండా వెళ్ళి నష్టపోయానా, న్యాయం గుండా వెళ్ళి నష్టపోతున్నాను, నేను చేసే ప్రార్థనలో ఏదైనా తెలియకోకుండా స్వార్థపూరితమైన ఆలోచనలు ఏమైనా బయటకు వస్తున్నాయా, న్యాయమేమో నాకు తెలియచేయి అని అడగాలి. తమిళనాట ఒక సినిమా హీరో ఉన్నాడు, బాగా ఫేమస్ యాక్టర్ ఆయన. తమిళనాడులో అద్భుతకరమైనటువంటి నటుడు, సినిమా రంగంలో సూపర్ స్టార్ అనేటువంటి బిరుదు కలిగిన రజనీకాంత్. ఆయన ఒక సందర్భంలో ఒక విలేకరులు మాట్లాడుతున్నటువంటి ఒక మీటింగ్లో ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే, మొరగని కుక్క విమర్శించని నోరు భూమి మీద ఎక్కడా ఉండదంట. ఏం కుక్క? అది ఇంట్లో సాక్కుండే కుక్క అయినా, అంటే పెంపుడు జంతువు అయినా, వీధి కుక్క అయినా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో ఏం చేస్తుంది? అది మొరుగుతుంది. మన దగ్గరికి ప్రార్థనకు వచ్చే వాళ్ళైనా, మన ప్రక్కన కూర్చున్న విశ్వాసులైనా, లేదా వీధిలో ఉన్నవారైనా, అయ్యో మేము ఎవరు శుద్ధికి వెళ్ళమండి, మా పని ఏదో, మా ఇల్లు ఏదో, మా పిల్లలేదో, మా కుటుంబం ఏదో అన్నా కూడా మొరగని కుక్క ఎలాగ ఉండదో ఏదో ఒక సందర్భంలో విమర్శించలేని నోరు కూడా ఉండదు. మొరిగారని అన్యాయం చేయాల్సిన పని లేదు, విమర్శించారని అన్యాయపు దారిలో ప్రవర్తించాల్సిన పని లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో మీకా అనే భక్తుడున్నాడు, చిన్న ప్రవక్త, యేసు ప్రభుల గురించి చాలా చక్కగా మాట్లాడాడు, ఆయన రాకడ గురించి. ఆయన 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల తర్వాత మీరు చదువుకోగలిగితే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, వేలాది నదులంత విస్తారమైన తైలం, వెలకట్టలేని వెండి బంగారములు, ఏమి చేస్తే తెచ్చి ఆయనకి ఇస్తే ఆయనకు సంతోషం కలుగుతుంది అని అంటూ 8వ వచనంలో అంటాడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా దేవుడు నిన్ను అడిగేది అన్నాడు. ఇంతే కదా. నువ్వు వెళ్ళి సముద్రం అంతా నూనె తెచ్చి కుమ్మరించాల్సిన అవసరంలా, నీ ప్రవర్తనలో న్యాయం ఉందా లేదా, మన ప్రార్థనలో న్యాయం ఉందా లేదా? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం తప్పు నడత నడిచి న్యాయం చేయమని దేవుణ్ణి అడగకూడదు. గర్వం పెట్టుకొని, అహంకారం పెట్టుకొని దేవుని ఎదుట నటన మనం చేయకూడదు. అందుకే యోబు అంటాడు, అయ్యా మీరు నా స్నేహితులండి, మీరు ఏమేమో మాట్లాడారు, నువ్వు మంచోడు అయితే నీకెందుకు వచ్చిందిరా ఈ జబ్బు, నువ్వు ఏదో చేసావు రహస్యంగా పాపం అది ఇది అని అన్నావు, ఇంక విడిచిపెట్టే దేవుని అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు నా భార్యకు తోడుగా. ఆయన నన్ను చంపిన నా యథార్థతను నేను విడిచిపెట్టను, ఆయన సన్నిధిని నేను ఇలాగే ఉండి, ప్రభువా నేనేం చేయలేదయ్యా, అపవాది నా మీద దాడి తప్పితే ఈ వ్యాధికి అవసరమైనటువంటిది ఏది నేను చేయలేదని నా ప్రవర్తన న్యాయమని నేను దేవుని ఎదుట రుజువుపరుచుకుంటా. చెప్పగలమా మనం ఇలాగా? ఏదో ఒక బాధ రాకపోదు, సమస్య రాకపోదు, ఇబ్బంది కలగకపోదు, నాయన నా ప్రవర్తన న్యాయం, ఎందుకు నాయన నాకు ఇది అనుమతి ఇచ్చావు, అయినా సరే నువ్వు చంపినా సరే నీ సన్నిధిని నేను విడిచిపెట్టను అని న్యాయమని రుజువుపరుచుకునే గుణం. రెండవది ఏమి రుజువుపరచాలో చూద్దామా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము
22వ వచనము. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. చాలు. రెండవది ప్రియులారా, మనమున్న వీధిలో, మనం పనిచేసే చోట, లేదా మనం పరిచర్యకి వెళ్ళిన చోట యేసు ప్రభువే దేవుడని మనం రుజువుపరచాలంట. యేసు ప్రభువే దేవుడు. కోపం వచ్చే రీతిగా కాదు, నొప్పించే రీతిగా కాదు. యేసు ప్రభుల వారు ఎలాగూ దేవుడో రుజువులు చూపాలి. ఈ మైక్ ఎలాగ పనిచేస్తుందో రుజువు చూపాలి. ఎలాగా? ఇది కార్డ్లెస్ కాబట్టి ఛార్జర్ ఉన్న 2 బ్యాటరీస్ పెట్టి దానికి అనుసంధానం చేయబడిన తర్వాత నేను కొన్న ఈ మైక్ పని చేస్తుంది అనడానికి ఇదిగో శబ్దం వస్తుంది చూడు అని రుజువు చూపుతాం. యేసు ప్రభుల వారు దేవుడు అనడానికి కూడా ఎలాగ రుజువు చూపాలి? ఉదాహరణకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. 12వ వచనము ఒక్కసారి మనం చూద్దామా? 12వ వచనం చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలవబడి అనేకుల సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. వింటారా ఒకసారి? ఎలాగ రుజువుపరచాలి అంటే, మనం లోకంలో నుంచి పిలవబడ్డాం యేసుప్రభు దగ్గరికి. మన బలహీనతలన్నీ విడిచిపెట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చాం. వచ్చిన తర్వాత మనం యేసుప్రభుల వారిని నమ్ముకోకముందు మనల్ని 2 కన్నులే చూసేవి. అందరితో పాటు బతుకుతున్నారులే వీళ్ళు కూడా అని. యేసు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత 200 కన్నుల నుంచి 2000 కన్నులు నిత్యము స్కాన్ చేస్తూ ఉన్నాయి. ఎక్కడ దొరుకుతాడు? ఈయన ప్రార్థన పోతున్నాడు కదా, ఈయన ప్రార్థన పోతున్నాడు కదా. బైబిల్ సంఖ్యలో పెట్టి పెద్ద మూసుకేసి, ఆ పెద్ద మూసుకేంది చిన్న మూసుకేంది మీకే తెలియాలి. పెద్ద మూసుకంటే చీర కప్పడం, చిన్న మూసుకని చెప్పేసి అంటే ఇప్పుడు అవి వచ్చినాయి కదా. ఏంటివి? స్క్రాప్లా ఇది చిన్న మూసుకు అనమాట. వేసి ఎందుకంటే కనపడుకోకుండా అది అట్లా సంఖ్యలో పెట్టుకుని ఇచ్చిపోతాండచ్చు. పెద్ద మూసుకేసి అయ్యా పెద్ద బైబిల్ బట్టి ప్రార్థన పోతున్నాడు కదా. ఎట్లా బతుకుతాడో చూద్దాం. నీతిగా బతుకుతాడా, అన్యాయంగా బతుకుతాడని మనల్ని చూస్తూ ఉంటే మనం యేసు ప్రభుల వారి చరిత్ర చెప్పాల్సిన అవసరంలా. ఆయన యెరూషలేములో పుట్టాడు. అది ఈ ప్రపంచంలో చరిత్రకు ఒక పుణ్యభూమి అనబడేటటువంటిది మధ్యలో ఉంది. ఆసియా ఖండంలో ఉంది. మన ఖండపు వాడే యేసు ప్రభుల వారు. కావాలంటే చూసుకో చరిత్ర. ఇవన్నీ మైకులు పెట్టి చెప్పాల్సింది అసలు. మన వాళ్లకు భక్తి ఎక్కువైపోయి తమ సాక్ష్యాన్ని కనపరచుకోకుండా, యేసుప్రభుని నమ్ముకున్నావా నువ్వు? నమ్ముకున్నాను. ఎక్కడ పోతావు? రూబేన్ అన్న చర్చికి పోతా. అయితే చెప్పు, కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? నీ బతుకెట్టుందో చెప్పు. మరి బైబుల్ చెప్తుంటే కయ్యూను భార్యతో నీకేం పనిరా? ఏం పని కయ్యూను భార్యతో? కయ్యూను భార్య రక్షణకు సాదృశ్యమా? నిత్య జీవానికి సాదృశ్యమా? అంటే నీ టాలెంట్ చూపించుకోవడమా? నీ సాక్ష్యం చెప్పురా భయ్. దేవుని నమ్ముకున్న తర్వాత నీ మాట మారిందా? చూపు మారిందా? క్రియ మారిందా? తలంపు మారిందా? 10 మందిలో నీ సాక్ష్యం ఎట్టుందో చెప్పు. కయ్యూనుకు భార్య ఎక్కడుందంటే నువ్వు భార్య ఆమెను పెట్టుకుంటివి. కయ్యూను భార్య ఎక్కువ ఏం పని? నీ బతుకు ఎట్లుంది? ఆడ మీరు బల్ల చూడండి. విశ్వాస సంబంధమైన పోరాటం పోరాడి నిత్య జీవాన్ని చేపట్టి దాని పొందుటకు నీవు పిలువబడిన అనేకుల సాక్షుల ఎదుట ఏ మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావో అది నిరూపించుకోవాలి. నేను బాగా బతకలేదండి, ఈ రోజు నుంచి బాగా బ్రతకాలని నేను పాపినని ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనసు మార్చుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని
సంఘం ఎదుట అది 10 మందో 100 మందో 2 3 ఎవరు లేకుండా సేవకుడు ఈ అబ్బాయి మాత్రమే వెళ్ళేసి ఎక్కడో ఒక చోట నీళ్లు పారుతున్న చోట బ్యాప్టిజం పొందాడు. ఆడ ఒప్పుకున్నాడు, దేవాన్ని నీకోసం బ్రతుకుతానని. అక్కడ సంఘం లేదు, పంచభూతాలు ఉన్నాయి, అనగా ఆకాశము, భూమి, గాలి, నీరు, అగ్ని మొత్తం ప్రవహిస్తున్నటువంటి పంచభూతాల మధ్య ఒప్పుకున్నాను. ఆ ఒప్పుకోలుకు తగినట్టుగా జీవితాంతం వరకు బ్రతకడమే రుజువుపరుచుకోవడం. అది చేయడంలే మన వాళ్ళు, అది చేయడంలే. క్రికెట్ బెట్టింగ్ల మాదిరి ఛాలెంజ్ టు ఛాలెంజ్. ఎవడికి కావాలి ఛాలెంజ్ టు ఛాలెంజ్. మున్సిపాలిటీ ఆమె కూడా ఛాలెంజ్ చేస్తుంది, నేను ఎత్తేది మీరు ఎత్తండి అని. ఎత్తలేదు మీరు. ఆమె అంతలకలా చేయి దూరిపోయి ఎత్తేస్తుంది మట్సంగా. ఛాలెంజ్, మీరు ఎత్తారమ్మ రాండి అంటది. ఎత్తమని వచ్చి ఎవడికి కావాలి ఛాలెంజ్? నీ ప్రవర్తన న్యాయమని రుజువుపరచాలి. రెండవది, నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోలుతో దేవుని నామానికి ఘనత కలిగే రీతిగా, ఎస్ నేను పనికి మాలిడిన వాడను, నోటి శుద్ధి లేదు, బ్రతుకు శుద్ధి లేదు, యేసు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత నా ప్రవర్తన ఎంత మారిందో మీరు చూస్తున్నారు కదా. ఇది నా గొప్పతనం కాదు, నన్ను దర్శించిన ఆయన గొప్పతనం. ఆయన పరిశుద్ధుడు కాబట్టి అలాగ బ్రతకడానికి నేను నిశ్చయించుకున్నానని రుజువుపరచాలి. అది దేవుడు కోరుకుంటున్నది. స్థలాన్ని ఎలాగ చూపించి, పత్రాలు చూపించి రుజువుపరిచామో అలాగా యేసు ప్రభుల వారిని వ్యక్తపరిచి మన సాక్ష్యము ద్వారా. మూడవది ఎలాగ రుజువుపరచాలో చూద్దామా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దామా. 8:24వ వచనము. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచుడి. వారికి అనే చోట ఒక చిన్న అంకె ఉంది చూడండి. ప్రేమ యొక్కయు మీ విషయము అయిన మా అతిశయము యొక్కయు రుజువును వారికి. మూడవది ప్రియులారా, మనము మన ప్రేమలో యథార్థత ఉంది అని పౌలు భక్తుడు చెప్పాడు. అక్కడ సంఘపు విశ్వాసులు వారి ప్రేమలో, వారి వ్యక్తిత్వంలో యథార్థత ఉంది అని సేవకులు అతిశయపడే రీతిగా రుజువుపరుచుకోవాలి. ఒక భార్య గురించి సాక్ష్యము భర్త చెప్పాలి, ఒక భర్త గురించి సాక్ష్యము భార్య చెప్పాలి. ఇంకెవరు చెప్పాల్సిన అవసరంలా. నా భర్త అండి, నా భార్య అండి అని సాక్ష్యం. విశ్వాసుని గురించి సాక్ష్యం సేవకులు చెప్పాలి. ఇక్కడ పౌలు అదే చేసింది. మీరు తర్వాత 23 అలాగే చూస్తే, మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల, 23లో అంటారు చూడండి అన్నమాట. మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల, నేను చివరి లైన్ చదువుతున్నాను, వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమైనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. విశ్వాసుల గురించి అడిగాడట. ఎవరో అడిగారు, అన్న మీ చర్చికి పలానా ఆయన వస్తుంది, పలానా ఆయన వస్తారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వారి భక్తి ఎలాంటిది అని అడిగారు అనుకోండి. ఏం చెప్పాలి అని అంటే, యథార్థమైన ప్రేమ కలిగిన వారు అని సంఘము ఎదుట సాక్ష్యం చెప్పాలి. ఏవైతే మనకు ఉంటాయో అయ్యే చెప్తుంది బైబిలు. సనగాకండి అని అంటే సనిగేది ఎక్కువ, సంశయపడగాకండి అంటే సంశయపడేది ఎక్కువ. కానీ దేవుడు అంటున్నాడు, యథార్థమైన ప్రేమ గలవారని మీ విషయమై సేవకుల అతిశయము వ్యర్థము కాదని. అంటే మిమ్మల్ని గురించి సేవకులు గర్వంగా చెప్పుకునేటటువంటిది అది వ్యర్థం కాకోకుండా మీరు రుజువుపరచాలి. మా విశ్వాసండి, దేవుని నమ్మినప్పటి నుంచి అండి, యథార్థవంతుడండి, ప్రేమ కలిగిన వాడండి అని చెబితే అది మీరు రుజువు చేయాలి. సేవకుల గౌరవాన్ని నిలబెట్టాలి. అదే పౌలు చెప్పింది.
అందుకే మొదటిది ప్రవర్తన న్యాయమని రుజువుపరచాలి. రెండవది యేసుక్రీస్తు దేవుడని మీ సాక్ష్యం ద్వారా రుజువు కావాలి. మూడవది యథార్థమైన ప్రేమ గల వారిని మీ విషయమై సేవకుల అతిశయం వ్యర్థం కాదని మీరు రుజువు చేయాలి. చివరిగా ఒక మాట చూసి ముగిద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్న వనుటకు రుజువునై ఉన్నది. చాలు. నాలుగవది ప్రియులారా, విశ్వాసాన్ని రుజువుపరచాలి. దేన్ని? విశ్వాసమును. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ విషయాలను చూస్తే 2-3 వచనాలు చూస్తారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:2. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలు. మనము ఈ భూమి ఎలాగ పుట్టిందో, ఆకాశం ఎలాగ పుట్టిందో మనం చూడాల, మనకు తెలియదు ఆ విషయం. కానీ దేవుని వాక్యాన్ని చూసాం మనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను, సృష్టించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, జలములపైన అల్లాడుచుండెను. వెలుగు కలగగా వెలుగు కలుగుగా కనగా కలిగెను. ఇలాగ మనం వాక్యాన్ని చూసాం. ఇప్పుడు ఈ భూ ఆకాశాలు ఎలాగ పుట్టాయి అని అంటే, మనం విశ్వాసంతో చెప్పే మాట దేవుడు కలగజేశాడు అని. దేవుడు కలగజేశాడు అని అంటాం. ఎందుకు? అది మానవుని యొక్క శక్తికి మించినది. భూమి మీద ఉన్న ఏ ఒక్కరు కూడా ప్రకృతిని దేన్ని కూడా శాసించలేరు. ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం, ఆకాశము నుంచి పైన ఉంది సూర్యగ్రహం. ఎందుకు వేసవి కాలంలో విపరీతమైనటువంటి వేడి, లేకపోతే భూమి మీద అన్ని డిగ్రీల ఎండ కాస్తూ ఉంది అని అంటే, మరి శాస్త్రవేత్తలు చెబుతున్న మాట, ఆ ఆకాశంలో ఉన్నటువంటి సూర్యునికి ఆకాశానికి మధ్యలో ఓజోన్ అనబడే ఒక పొర ఉందంట. ఆ పొరకు మన వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీల పొగలు, స్కూటర్ల పొగలు, డీజిల్ పొగలు, ఆ పొగలు ఈ పొగలు అన్నీ పోయి ఈడ కాకుండా ఆడ చించినాయండి దాన్ని. ఆ నిజం, మరి నేను అబద్ధం చెప్పట్లా. ఈ కాలుష్యం వల్ల రంధ్రం ఏర్పడిందంట. అంటే అది పాడైపోవడానికి మనిషే కారణం. అందుకే మనం ఎప్పుడూ చూడనన్ని విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు చేసిన కార్యాలను మనం నమ్ముతూ ఉన్నాం, ఆయన శక్తిని కొనియాడుతూ ఉన్నాం. అది విశ్వాసం. ఎక్కడో అమెరికాలో ఉంటా, అబ్బా ఇలాగ జరిగిందంట అని అంటే అవునంటనా అని నమ్మేస్తాను. మనం చూడలా, నమ్ముతున్నాం. మా పిల్లవాడు అమెరికాకు వెళ్ళాడు, లేకపోతే ఎవరన్నా చెప్పేటప్పుడు మా వాడు దుబాయ్కి పోయాడు, కువైట్కి పోయాడు. ఎంత అనుకున్నావు జీతం? 30,000 40,000 అంటే, మా దుబాయ్ పోయింటే 40,000 అంటే జీతం అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఆడ మన వాడు ఉడిచే కసువు, చిరిగిపోయిన పనులు అన్నీని కాదు. మేము వెళ్ళాం కాబట్టి చెప్తున్నాం, దుబాయ్కి వెళ్ళాం కాబట్టి. బహుఘోరమైనటువంటి పరిస్థితి వాళ్ళది, చాలా దయనీయమైన పరిస్థితి. మంచిగా చదువుకొని ప్రైవేట్ కంపెనీలలో చేసేవాళ్ళు ప్రశాంతమే, కానీ మిగతా వాళ్ళందరిది వాళ్ళ జీవితాలు. నేను ఒక ఆయనతో మాట్లాడాను ఆ చర్చిలో ఉన్నప్పుడు, ఏమయ్యా బాగానే ఉన్నారు కదా మీరు ఇక్కడ, హ్యాపీనేనా అని చెప్పేసి అంటే, ఎవడు సార్ తిన్నామని అడిగే నాదుడు లేడా? పైపెచ్చు టైం టు టైం డ్యూటీలో ఉండాలి. వాళ్ళు చెప్పిన బానిసలం సార్ మేము ఇక్కడ, బానిసలం మేమన్నాడు. అదేంటండి, ఇక్కడ స్వేచ్ఛ లేదు మాకు. మా మీద పని ఒత్తిడైతే ఇక్కడ మాకు పోరాట పటిమను చేసి అయ్యో పని ఒత్తిడి తగ్గించండి అనేటటువంటి బేల్దారుల సంఘాలు ఏం లేవు ఇక్కడ. అయ్యగారులు ఏం చెప్తే అదే శాసనం.
మరి వెళ్ళిపోవచ్చు కదా అంటుందంటే, మా పాస్పోర్ట్ వాళ్ళకాడ ఉంటుంది సార్, ఎట్టబోతావు మేము? పాపకు బాగలేదంట, ఒక ఆయన చెప్తున్నాడు వచ్చి, పెద్ద పాప అయిందంట, పైపెచ్చు బాగలేదు, వెళ్ళి చూద్దాం అని చెప్పేసానంటే పోవడానికి లేదంటున్నారు సార్. ప్రార్థన చేయండి సార్. మనకు దూరపు కొండలు ఎలా కనపడతాయి? బలనున్నా కనపడతాయి, దగ్గరకు పోతే కానీ వాటి ప్రభావం ఏదో తెలియదు. సో దుబాయ్లో ఒక మంచి టవర్ ఉంది అని అంటే చూసి వచ్చినప్పుడు, అబ్బా అది చాలా బాగుంది అట్లా ఇట్లా అంటే, ఉందంటలే అన్న ఫోటో దిగి వచ్చినాలే అంటాడు. ఇప్పుడు ఫోటోలో ఏముంది? ఏడవ చోటును కూడా మార్పింగ్ చేసేసుకోవచ్చు, కానీ నమ్ముతాం. అలాగా పరలోకం ఉందని నమ్మడం, నిరీక్షణ సిగ్గుపరచదని నమ్మడం, విశ్వాసాన్ని రుజువుపరుచుకోవడం. అబ్రహాము ఆ పునాదులు గల పట్టణము కొరకు ఏం చేశాడు? ఎదురు చూశాడు, నమ్మాడు అంతే. ప్రభు ఉందంట, నువ్వు చెప్పావంటే ఉంటుంది ప్రభువా, నువ్వు చెప్పావంటే ఉంటుంది. అందుకే మనం చూపాల్సిన రుజువు మన ప్రవర్తన న్యాయమని, యేసుక్రీస్తు దేవుడని మన సాక్ష్యము ద్వారా యథార్థమైన ప్రేమ కలిగిన వారమని మన గురించి సాక్ష్యం చెప్పడానికి సేవకులు. 4వది, మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు మనము రుజువు చేసుకోవాలి. తలలో ఉంచుదాం, కళ్ళు మూసి, నాయనా ఇలాంటి రుజువును నా జీవితం ముందు నేను కలిగి ఉండడానికి కృప చూపు అని ప్రభు సహాయమును కోరదాం, ప్రార్థన చేసుకుందాం. నీతి స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడవైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. యెషయా భక్తుడు మాట్లాడుతూ, మీ ప్రవర్తన న్యాయమని రుజువు పరుచుకొనమని యాకోబు రాజు చెప్పుచున్నాడు అన్నప్పుడు, ఏమి రుజువు చేయాలి ప్రభువా మేము మా భక్తి జీవితంలో? యోబు అంటాడు, ఆయన నన్ను చంపిన నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తాను. పౌలు భక్తుడు అంటున్నాడు, నాయనా నేను యేసు ప్రభుల వారిని రుజువుపరచడానికి నా జీవిత సాక్ష్యమే నేను నివసించే ప్రాంతంలో ఒక మాదిరి అంటున్నాడు. ఇలాగా వారు రుజువు చూపినప్పుడు, తండ్రి మేము కూడా నిన్ను నమ్ముకున్నాం నాయనా. మా విశ్వాస జీవితంలో సమాజము మమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు, ఒకప్పుడు వారి జీవితం ఇది, దేవుని నమ్మిన తర్వాత వారి స్థితి ఇది అని, మా రుజువును బట్టి మీ నామాన్ని ఘనపరచడానికి కృప చూపండి నాయన. ఈ వాక్యమన్న మా ప్రియులందరూ కూడా ఒక ఆధారము కలిగి నాయన, ఒక రుజువు కలిగి మీకు సాక్షిగా బ్రతకడానికి కృప చూపండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలు బలహీనంగా ఉంటే బలపరచండి, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి, ఎదురు చూస్తున్న పనులు సఫలము చేయండి, నూతన కార్యములు జరిగించి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకునమని నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.